గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలను చూసి వాటిని విశ్లేషిద్దాం. రెండు అంశాలు ఉన్నాయి అన్నింటిలో కూడా. ఒకటి, నిన్న సీఎం కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మొత్తం 32 జడ్పీ స్థానాలు, అన్ని ఎంపీపీలు, ఎంపీటీసీలు, తర్వాత 16 మొన్న ఎలక్షన్ జరిగినటువంటి 16 లోక్సభ ఎంపీ స్థానాలు మనమే గెలుస్తున్నామని చెప్పి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అటు స్థానిక సంస్థల్లో అన్నీ గెలవడానికి పూర్తిగా మంత్రులకు సర్వాధికారులు ఇస్తూ, అంటే పార్టీ నడిపించడానికి అందరు గెలిచి రావాల్సిందే అని చెప్పారు. దాంతోపాటు ఇక సమూల ప్రక్షాళన స్టార్ట్ చేస్తామని చెప్పారు. ముఖ్యంగా ప్రభుత్వ వర్గాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నటువంటి అవినీతిని మార్చడానికి వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది, ప్రక్షాళన చేస్తా అని చెప్పారు. పరోక్షంగా ఉద్యోగులకు అందరికీ హెచ్చరిక చేశారు. ఆ పాయింట్ ఒకటి ఉంది. తర్వాత నిన్న సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ మీద ఫైర్ అయింది. మీ దగ్గర మీకున్న అధికారాలు ఏంటి, మీరు చేస్తుంది ఏం చెప్పి ప్రశ్నించి, ఎందుకంటే రాజకీయ నాయకులు వాళ్ళ ప్రసంగాలకి వాళ్ళ నోటికి కళ్ళం లేకుండా పోయింది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, వాళ్ళపై ఎందుకు చర్యలు తీసుకుంటలేదని చెప్పి సీరియస్ ప్రశ్న వేసింది సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ని. వెంటనే స్పందించిన ఎలక్షన్ కమిషన్ యూపీ సీఎం యోగి, తర్వాత సీనియర్ నాయకురాలు మాయావతి, మేనకా గాంధీ, ఆజం ఖాన్ వీళ్ళందరిపైన కూడా ఆంక్షలు విధించింది ఎలక్షన్ కమిషన్. సో ఆ వార్త కూడా ప్రధానంగా ఉంది. ఎవరేం రాశారు చూద్దాం. వెలుగు సీఎం మీటింగ్ సంబంధించి అన్నీ మనకే, 16 ఎంపీలు గెలుస్తున్నాం, 32 జడ్పీలు గెలవాలి, పార్టీ నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం అన్నటువంటి బ్యానర్తో తీసుకుంది. ఇంకేం రాశారంటే, మంత్రులకు 2 జిల్లాల చొప్పున బాధ్యతలు, మిగతా జిల్లాలకు ఇన్ఛార్జీలుగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్లు ఇచ్చేది ఎమ్మెల్యేలే, గెలుపు బాధ్యత వాళ్ళదే. 2 జిల్లాలకు జడ్పీ చైర్మన్ల ప్రకటన, పెద్దపల్లికి పుట్టామధు, ఆసిఫాబాద్కు కోవాలక్ష్మి. మన బలంతోనే ఢిల్లీలో సర్కార్, కొత్త రెవెన్యూ మున్సిపల్ చట్టాలు తెస్తాం, రెవెన్యూ ఉద్యోగుల అధికారాలు ప్రభుత్వానికి బదలాయిస్తామంటూ సీఎం కేసీఆర్ చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల డీలిమిటేషన్ జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా సీఎం చెప్పారు. ఆ పాయింట్ ఒకటి ఉంది. నిన్న సుప్రీంకోర్టు ఈసీని నిలదీసింది, ప్రశ్నించింది. ఈసీ అధికారాలు ఏంటో మేమే తెలుస్తామని చెప్పారు. హేట్ స్పీచ్లపై చర్య తీసుకోకపోవడంపై సుప్రీం సీరియస్, విద్వేషపూరిత ప్రసంగాలపైన చాలా సీరియస్ అయింది. మీ అధికారాలు ఏమిటో మీకైనా తెలుసా, అసలు మీరేం చేస్తున్నారో తెలుస్తుందా, పూర్తి వివరాలతో ఈసీ అధికారి హాజరు కావాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ పాయింట్ తీసుకుంది. నిన్న వాతావరణ శాఖ ప్రెస్ మీట్ పెట్టింది. ఈసారి మంచి వర్షాలే. నిజానికి మొన్న ఉగాది పండుగ తర్వాత వర్షాలు లేవు, ఈ సంవత్సరం విపరీతమైన ఎండలు ఉంటాయంటూ కూడా ఒక ఆందోళన కలుగుతుంది. అయితే వాతావరణ శాఖ మాత్రం ఈసారి కూడా మంచి వర్షాలే ఉన్నాయని చెప్పేసింది. 96% సాధారణ వర్షపాతం నమోదవుతుంది. ఎల్నినో ప్రభావం అంతంతే వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఖరీఫ్లో మంచి పంటలు పండుతాయి, జూన్ మొదటి వారంలో ఋతుపవనాలు వస్తున్నాయి, అది వాతావరణ శాఖ చెప్పింది. ఇంకా వేరే పేపర్లు చూద్దాం. ఈనాడు సీఎం కేసీఆర్ మీటింగ్ సంబంధించి మంత్రులకే సర్వాధికారాలు అన్న బ్యానర్తో పెట్టి కలెక్టర్ల నిధులు అమాత్యులకు అప్పగింత అని చెప్పి తీసుకుంది. రెవెన్యూ పురపాలక శాఖల సమూల ప్రక్షాళన, ఉద్యోగులు ధర్నాలు చేసిన వెనక్కి తగ్గం, వారు ప్రజల బాగు కోరాలి, సర్కార్పై పెత్తనం చేయొద్దు. సీఎం మాట్లాడిన పాయింట్స్లో హైలైట్ చేసింది. తర్వాత నిన్న సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ నిలదీసిన దానికి విద్వేష ప్రసంగాలపై నిషేధాస్త్రం, యోగి, మాయావతి, మేనకా గాంధీ, ఆజం ఖాన్ల ప్రచారంపై ఆంక్షలు, సుప్రీంకోర్టు ఆగ్రహంతో కొరడా దూసిన ఈసీ అంటూ తీసుకుంది. ఆంధ్రజ్యోతి ఏమో కొరడా అన్న బ్యానర్తో సుప్రీంకోర్టు, తర్వాత అటు ఈసీ సంబంధించిన ఇష్యూని తీసుకుంది. విద్వేష వ్యాఖ్యల నేతలపై నిషేధాస్త్రం, యోగి, ఆజం ఖాన్పై 3 రోజులు, మాయా, మేనకపై 2 రోజుల ఆంక్షలు. తర్వాత ఈసీపై సుప్రీం, నేతలపై ఈసీ అన్నటువంటి బ్యానర్తో ఎవరెవరిపైన ఎట్లాంటి ఇది పెట్టారో తీసుకున్నారు. తర్వాత పదవులు పక్కా, పార్టీ నేతలకు భవిష్యత్తులో మంచి అవకాశాలంటూ సీఎం కేసీఆర్ నేతృత్వం జరిగినటువంటి టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం గురించి రాసింది. రాష్ట్ర కార్యవర్గంలో అందరికీ ఏదో ఒక పదవి, 32 చొప్పున జడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్లు, వచ్చే ఎన్నికల నాటికి అదనంగా అసెంబ్లీ సీట్లు అంటూ తీసుకుంది. నమస్తే తెలంగాణ కూడా ఆ వార్తను హైలైట్ చేసింది. ఇక సమూల ప్రక్షాళన అన్న బ్యానర్తో అవినీతి జాడ్యం వదలాలి, వ్యవస్థలు మారాల్సిందే,
మార్చాల్సిందే, శాఖల్లో అక్రమాలు అవినీతిపై వేలల్లో ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పి సీఎం అన్నారు. ఆ పాయింట్ని హైలైట్ చేసింది. తర్వాత దాదాపు సాధారణమంటూ వర్షంకు సంబంధించిన వార్తను కూడా తీసుకుంది. ఈసారి కూడా మామూలుగా వర్షాలు ఉంటాయని చెప్పి. ఇవే ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. వాటిని విశ్లేషిద్దాం. మనతో కాంగ్రెస్ నుంచి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు మనతో ఉన్నారు. దయాకర్ గారు, లోకల్ బాడీస్ అంటే పరిషత్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. కాంగ్రెస్ అయితే ఎందుకో ఉలుకు పలుకు అనిపిస్తలేదు. టీఆర్ఎస్ అధికార పార్టీ, సీఎం కేసీఆర్ చాలా స్పీడ్గా దూసుకోబోతున్నారు. నిన్న విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి పార్టీకి సంబంధించి 32 మనమే గెలవాలి, 16 మనమే గెలుస్తున్నాం అని చెప్తూ మీరు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక సమూల ప్రక్షాళన తీసుకొస్తా వ్యవస్థల్లో. అవి ఏది మన రెవెన్యూ అండ్ మున్సిపాలిటీ తీవ్ర అవినీతితో కొట్టుముట్టాడుతున్నవి అని చెప్పారు. నోటిఫికేషన్ వచ్చిందా? ఇంకా రాలే, కానీ వచ్చింది డేట్ వచ్చింది, నోటిఫికేషన్ రాలేదు. కానీ టెంటేటివ్గా నాగిరెడ్డి గారు ఏదో అన్నట్టుంది. కానీ ఇక వీళ్ళు చెప్పినారంటే లోకల్ స్థానిక ఏమంటారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కదా అది. అదే కానీ స్టేట్ ఎలక్షన్ గవర్నమెంట్ ఎప్పుడు రెడీ ప్రిపేర్ అయినాక డేట్ ఇస్తారు కరెక్ట్గా ఈ టైంకి అని చెప్పి. ఇదే ప్రక్షాళన, ఇదే సమూల ప్రక్షాళన అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రిపేర్ అయిన తర్వాత పెట్టిన అసలు అఖిలపక్షాలను ఇప్పుడు పిలిచి మాట్లాడి పోదామా వద్దా అని ఏమైనా చర్చ ఉందా? ఇప్పుడు అయిపోగానే ఎంపీ ఎలక్షన్స్ బయట నడుస్తున్నాయి, మళ్ళీ అదే దందాలో దీన్ని కొట్టేయాలనే ఉద్దేశమే తప్పితే రేపు ఎటొచ్చి ఎటుపోవును అన్నట్టుగా ఉన్నది ఒకటి. రెండవది ఏంటంటే ఇవాళ ఏంది పదవులు పక్క సమూల ప్రక్షాళన అని వాళ్ళ మీటింగ్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు సమూల ప్రక్షాళన అంటే ఏంటి, ఏం చేస్తున్నారు? పూర్తిగా ఏకపక్ష నిర్ణయాలతో ప్రక్షాళన చేయడం అనేది ఎంత మేరకు సమంజసం అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. వీరు అవినీతి మీద మాట్లాడతారు, అవినీతికి సంబంధించిన మొత్తం మన ముందే దర్శనమిస్తుంటే వాళ్ళు పట్టించుకునే పాపాన పోరు. ఇక వాళ్ళు ఏ రకమైన ప్రక్షాళనకు పోయిందంటే చివరికి అంబేద్కర్ జయంతి రోజు అంబేద్కర్ విగ్రహం కూలినా సరే దాని గురించి పట్టించుకోకుండా అధికారిక కార్యక్రమాలు పాల్గొనడం, కానీ అంబేద్కర్ అంటే పట్టించుకునే పరిస్థితి లేదు. ఇది వీరి యొక్క రాజ్యాంగ నీతి, రాజనీతి, వీళ్ళు అనుసరిస్తున్న రీతి. 125 ఫీట్ల ఈ విగ్రహం నేను పెడతా, ముందు బుద్ధుడు ఉండాలి, ఆయన వెనుక అంబేద్కర్ ఉండాలి, ఆ తర్వాత సెక్రటరియట్ ఉండాలి. సెక్రటరియట్ లేదు, నా అంబేద్కర్ లేదు, కూల్చిన విగ్రహానికి దిక్కే లేదు. ఆ రోజు పెద్ద ఎత్తున నిరసన జరిగినప్పటికి కూడా పచ్చలో పంజగుట్ట అని కార్యక్రమం ఇస్తే వాళ్ళని పిలిచి మాట్లాడుకున్నాడు తప్పితే దాని మీద ఒక్క మాట మాట్లాడిన పరిస్థితి లేదు. కాబట్టి వాళ్లకు ఇక భారత రాజ్యాంగం రాసిన వాళ్ళ మీద ఎంత చిత్తశుద్ధి ఉందో, రాజకీయాలు చేసేటోళ్ళ మీద ఎంత చిత్తశుద్ధో తెలుస్తుంది. సమూల ప్రక్షాళన అనే దాంట్లో టీఆర్ఎస్ పార్టీ అంతర్మదనం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళకు పదవులు ఇచ్చుడే. వీళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఉంటోనికి ఎవరికి లేదు, వాళ్ళందరూ చచ్చుడే. ఎవడన్నా కొత్తగా బయట నుంచి వస్తే వాళ్ళని తీసుకొని ఈ ఓడిపోయిన వాళ్ళకు లేకపోతే మళ్ళీ బయట పార్టీ నుంచి ఓడిపోయి ఉన్న వాళ్ళకు మళ్ళీ పదవులు ఇచ్చే తప్పితే తెలంగాణ టీఆర్ఎస్లో ఉంటే వాళ్ళకు వాళ్ళు చేసేది ఏం లేదు. ఇక గుణాత్మకమైన మార్పు, ప్రక్షాళన ఇవన్నీ పదాలు విని చెవులు విసుగుబుట్టినాయి. ఇక దీనికి ఏమన్నా అంటే ఇప్పుడు వాళ్ళు టీఆర్ఎస్లో వచ్చి ఉంటేనేమో అయినా మేము గెలుస్తున్నాం కదా, వస్తారు కదా, నేను గెలుస్తున్నాం కదా, మేము గెలిచేదానికి మాకు ప్రజలు పట్టణం వస్తే నీ గెలుపులేందో తెలిసిపోయాయి ఈవీఎంలు అని చెప్పేసి మొత్తం దేశం మొత్తం టామ్ అయిపోయాయి. ఇవాళ జగిత్యాలకు చూస్తున్నారు కదా మీరు, బండ్లలో తీసుకుపోతున్నారు అర్ధరాత్రి తరలి. అసలు ఈవీఎంలు ఏంటి అయ్యా, మన పేకాట ఆడుకునే కేంద్రాలా లేకపోతే మన మందు బాటిల్ సరఫరా చేసినట్ట నైట్ల ప్రైవేట్ వెహికల్స్లో ఎట్లా దొరుకుతాయి, ఎట్లా పోతాయి, ఫొటోస్ ఎట్లా వస్తాయి? అసలు అంటే ఎంత విచిత్రమైన ఎన్నిక జరుగుతుంది మనకనంటే పట్టించుకునేటోడే లేడు. రజత్ కుమార్కు పాపం అది దుధరాష్ట్రుని కంటే ఎక్కువ తయారైపోయిండు. ఎక్కడ ఏం జరిగినా సరే మాకు సంబంధమే లేదు, అసలు ఎన్నికలు అయిపోయినాయి, నిర్వహించేసినాం, ఈవీఎంలు ఏడ దొరికితే నాకెందుకు, ఇన్పుట్ బాక్స్లు ఏడ దొరికితే నాకెందుకు, పర్సెంటేజ్ ఎంత దొరికితే నాకెందుకు. పర్సెంటేజ్ అయితే మీరు మొన్న వెలుగులో కూడా చూసినంత క్లియర్గా ఉన్నాయి. 5 PM డిక్లేర్ చేసినది 1-2% అటు ఇటుగా ఉంటాయి. తర్వాత 14% నిజామాబాద్లో పెరుగుతుంది, ఇంకొకడ 18% పెరుగుతుంది, ఇంకోటి 11% పెరుగుతుంది. ఈ మధ్యన నేను చూసిన ఇంకో దాంట్లో నవ తెలంగాణ పత్రికలు కూడా చూసిన నేను, ఏది అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందని. పెద్ద ఎత్తున దాదాపు నా దగ్గరనైతే 7%, కొడంగల్లో 20% అత్యధికంగా 40,000, 30,000. అంటే ఇది ఆఫ్టర్ 5 PM పోలింగ్ అనేది లక్షలలో పెరగడానికి కారణం ఏంటనేది ఇప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు అన్నీ కూడా ఒక
ఫార్స్ వ్యవహారంగా మారిపోయింది. ఇలా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మొత్తుకుంటుంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఇదే విషయాలు కదా మీతో పెట్టి చెప్పినప్పుడు సంగప్ప గారు ఎట్లా ఉంటుందండి ఎన్నికలు, మీరు ఇంత గుడ్డిగా మాట్లాడుతారంటే ఇవాళ ఒక 3 నెలల క్రితం మేమేం మాట్లాడినామో ఇలా చంద్రబాబు గారు అది మాట్లాడుతూ రేపు దేశం మాట్లాడుతుంది. జరుగుతున్న అవినీతి ఈ రోజు దాయగలుగుతారు కానీ రేపు దాయలేరు కదా. ఇక ఇప్పుడు ఇవి ఈవీఎంలు కావు, ఏది జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఈవీఎంలు కావు. ఇప్పుడు కొనుగోలు పథకాలు మళ్ళీ మొదలైతే చూడరు 2-3 రోజుల నుంచి మళ్ళీ ఏ లెవెల్ నుంచి ఎవరు రావాలి కొనుగోలు. పెద్ద ఎత్తున తెలంగాణ ఎన్నికల రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చడమే కాకుండా ఒక అవినీతి కంపుగా మార్చిపడేసి తెలంగాణ రాజకీయాలని ఒక భ్రష్టు పట్టించే విధానం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా తెలంగాణ ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉంది. ఓట్లయితే మనుషులు కాంగ్రెస్ పార్టీకి వేసిండ్రు, మరి మిషన్లు ఏం చేస్తాయో చూడాలి మే 23వ తారీఖు వరకు. ఇప్పుడు మాత్రం మీ చేతిలో ఉన్నది కాబట్టి ప్రజా స్వామ్యాన్ని నిలిపేయడానికి మీరు ప్రయత్నించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు. రైట్. సీనియర్ రాజకీయ నాయకులు టీడీపీ నుంచి కొత్తగూడ దయాకర్ రెడ్డి గారు వచ్చారు. దయాకర్ రెడ్డి గారు నిన్న టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ మొత్తం మనమే గెలుస్తున్నాం, నెక్స్ట్ గెలిచిన తర్వాత వ్యవస్థ ప్రక్షాళన స్టార్ట్ చేస్తామంటున్నారు, సమూల ప్రక్షాళన. మొదలు తనను తాను ప్రక్షాళన చేసుకోమనండి. ఎట్లా చేసుకోమనండి మొదలు, ఎందుకంటే ఇవన్నీ గేమ్లు ఎందుకు ఆడబోతున్నాడు అనేది ప్రజలకు అర్థమయ్యేసరికి కొంచెం లేట్ కావచ్చు. రెవెన్యూ ప్రక్షాళన కానీ మున్సిపల్ ప్రక్షాళన కానీ 5 ఏళ్ళ నుంచి లేదు ఇవాళ ఎందుకు పెడుతున్నాడంటే జరుగుతున్న పరిణామాల నుంచి జనాన్ని దృష్టి మళ్లించడానికి, అధికారులను దృష్టి మళ్లించడానికి, వాళ్ళ హక్కులు కానీ ఏవి కానీ అడగకుండా చేసేటువంటి ఉద్దేశంతో చేస్తూ ఉన్నాడు. అంటే ముఖ్యమంత్రి గారు అవినీతి రహిత అంటున్నాడు. తనతో మొదలు పెట్టమనండి. నేను చాలా సందర్భాలు చెప్పిన, ఈరోజు కూడా అడుగుతున్నా, ఇదే TV6 ద్వారా డిమాండ్ చేస్తున్నా. కాణిపాకం గుడిలో ప్రమాణం చేసి తాను అవినీతి చేయలేదు, ఇక ముందు చేయమని చెప్పగలడా? కాణిపాకం గుడిలో ప్రమాణం చేసి నేను ఇక ముందు అవినీతి చేయను, ఈ 5 ఏళ్ళలో నేను చేయలేదు అని చెప్పగలిగితే అప్పుడు మాట్లాడదాం. కాబట్టి నాయకులకు అందరికీ, ఒక పార్టీ అని కాదు నేను చెప్పేది, ఒక అలవాటు అయిపోయింది అవినీతి మీద మాట్లాడడం. అంటే అవినీతి వేరే వాళ్ళు చేయకూడదు, మేము ఒక్కరం మాత్రమే చేయాలి, అది మా హక్కు, మా కుటుంబాల హక్కు అనేటువంటి పద్ధతిలో పోతున్న సందర్భం ఇది. ప్రజలు కూడా గమనించాలా, ఎందుకు ప్రతి ఎన్నికల్లో ఇన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ఇంత డబ్బులు పెడితే తప్ప ఓడమో గెలవటం, మళ్ళీ గెలిచింది కూడా లేదు, అన్ని డబ్బులుగా ఓడినోడు కూడా పెడుతూనే ఉన్నాడు అనేది జరుగుతూ ఉందనేది. సరే, ఇప్పుడు ఇవాళ చూస్తూ ఉన్నాం ఈవీఎంల మీద ఉన్నటువంటి అనుమానం మాకందరికీ చాలా రోజుల నుంచి ఉంది. మా వాయిస్ సరిపోకపోవచ్చు, మొదటి నుంచి మేము చెప్తా ఉన్నాం ఈవీఎంల మీద ఈ మేనేజ్మెంట్ జరుగుతూ ఉందని. మీకు ఉదాహరణ కూడా ఇక్కడ చెప్పాను. నా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి నేను కలిసిండు. అన్నా నువ్వు నిలబడేది నాకు తెలిపాయి కదా, ఒక్క 4 కోట్లు ఇస్తే నేను గెలిపిస్తుంటే కదా అన్నాడు. ఎట్లా గెలిపిస్తుంటారు అంటే నేను గెలిపిస్తుంటే ఈవీఎంలతో. ఆశ్చర్యపోయింది. అంతవరకు కొంత నా అపనమ్మకం ఉండే, పూర్తి నమ్మకం ఏర్పడింది. చెప్పిన వ్యక్తి చాలా క్లోజ్ వ్యక్తి, అబద్ధాలు చెప్తాడు అనేది కాదు కాబట్టి నాకు ఆ రోజు నాకు నమ్మకం కూడా కలిగింది. కాబట్టి డెఫినెట్గా ఈవీఎంల ప్రక్షాళన జరగాల. చంద్రబాబు నాయుడు గారు అబద్ధ టెక్నాలజీని ఆహ్వానించాడు, ఆహ్వానించారు, అందరూ ఆహ్వానించారు. ఇదే కేసీఆర్ కానీ మోడీ గారు కానీ చాలామంది దీని మీద జీవీఏలో అయితే దాని మీద ఒక పుస్తకమే రాసేసిండు. ఇన్ని రాష్ట్రాలు ఇవాళ అడ్డం మాట్లాడుతూ ఉన్నారు. టెక్నాలజీ పెరిగినట్లలా హ్యాకింగ్ కూడా పెరుగుతుంది అన్నది ఇలా మనకు నిదర్శనంగా కనపడుతున్నది. బ్యాంకులో మన అకౌంట్లు ఇంత సేఫ్టీగా ఉండాల్సిన అకౌంట్లు ఎక్కడో హ్యాకింగ్ అయిపోయి మన అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు పోతున్నాయంటే దీన్ని చేయలేమని మనం ఎట్లా అనుకుంటాం? కాబట్టి దీని మీద ఇంత రాద్ధాంతం అవసరం లేదు. ఎప్పుడైతే అనుమానం వచ్చిందో బ్యాలెట్ పేపర్కి ఎందుకు పోవు? ఐటీకి ఆద్యులైనటువంటి దేశాలు కూడా ఇవాళ పోవడం లేదు ఈవీఎంల మీద అంటే ఎందుకు పోవడం లేదు? ఆ ప్రాంత ప్రజలు అంత ఫార్వర్డ్ ఉన్న కూడా నమ్మకం లేదు. అంత టెక్నాలజీ వాడే వాళ్ళకు కూడా ఈవీఎంల మీద నమ్మకం లేకుండా పోయింది. అనుకో మన దేశంలో ఎవరో ఒకరు వాయిస్ ఇలా రైజ్ చేసిండు, ఒక తెలుగువాడు రైజ్ చేసిండు, గట్టిగా పోరాడుతా ఉన్నాడు దీని మీద. అది ఎన్నికల తర్వాతనే, ఎన్నికల కంటే మొదలు రప్చర్ చేయాల. ఎన్నికలు అయిన తర్వాత కూడా తన ఎన్నికలు ఏమైనా కానీ ముందైతే దేశంలో ఇటువంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని ఒక బాధ్యతగా చంద్రబాబు నాయుడు గారు పోరాడుతున్నమాట వాస్తవమే. దానికి చేతనైతే సపోర్ట్ చేయి. లేదు గతంలో నువ్వేం మాట్లాడినావు మీరందరూ కూడా అంటున్నారు, వాళ్ళందరూ కూడా ఈవీఎంల మీద ఏం మాట్లాడినారో ఒకసారి గుర్తుకు చేసుకొని రికలెక్ట్ చేసుకొని న్యాయంగా నిజంగా పోదామనుకుంటే ఆ రకంగా బ్యాలెట్ పేపర్ అయితేనే 90% కనీసం 90-95% అన్నది సేఫ్ ఉంటుంది. దాంట్లో కూడా అధికారులు రిగ్గింగ్ చేసి ఫ్రాక్షనిస్టులకు ఉద్దేశం అనేటువంటి ఆరోపణలు గతంలో మేము విన్నాం, చూసినాం కూడా. కాబట్టి అదొక 5% అవకాశం ఉంటుంది. ఇది వీడు ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాడు, తిరుగుతాడు, ప్రజాసేవ చేసుకుంటారు, గెలిచేతోడు కూడా ఆరాము కూడా గెలుస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాం కదా మనము. నిన్న టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ మొన్న ఎదిరినటువంటి 16 లోక్సభల్లో మనం గెలుస్తున్నాం, 32 జడ్పీలు కూడా గెలవాలి మనమని చెప్పారు. టీఆర్ఎస్ నుంచి నోముల నరసింహ గారు వచ్చారు. నోముల గారు టీఆర్ఎస్
ముఖ్యంగా ఈవీఎంలు మేనేజ్ చేస్తుంది కాబట్టి అన్ని గెలుస్తామన్న ధీమాతో ఉంది. అవినీతి ప్రక్షాళన అంటే మరి అవినీతి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ప్రక్షాళన ముందు ఇంటి నుంచి స్టార్ట్ చేయండి అని చెప్పి దయాకర్ రెడ్డి గారు డైరెక్టర్ అన్నారు. నిజంగా రాజకీయ పార్టీలు అన్నా నేను ఓకే కేసీఆర్ గారు అన్నారు కాబట్టి ఆయన కూడా జనం ఈ రాజకీయ పార్టీలు అన్ని కూడా ఆలోచన చేసుకోవాలి. నెమ్మదిగా చెప్తారు. సరే దయాకర్ రెడ్డి గారు మాట్లాడిన దానికంటే అపోజిషన్ పార్టీలో ఉన్నాడు కాబట్టి తెలుగుదేశంతో ఆ రకమైన మాటలు మాట్లాడడం తప్పులేదు. కానీ రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలా. ఒకటి, కేసీఆర్ గారు పార్టీ ముఖ్య నాయకత్వంతో సమావేశం అవ్వడం, పార్టీకి సంబంధించినటువంటి అనేక విషయాలు చర్చించింది వాస్తవం. కానీ ఊహించుకొని చాలా చాలా రకాలుగా మాట్లాడుకోవడం మాత్రం సరైనది కాదు. రెండవది ఏమంటే, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఏదో గొప్పగా చేస్తామని చెప్పేసి ఎవరు చెప్పినా ఎన్నికలు అవినీతిమయం అయిపోయినాయి అని చెప్తే, తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాతనే వచ్చినాయి ఎన్నికలు. అసలు ఎన్నికల క్రతువుకు తూట్లు పొడిచిందేవుడు, సారబోసిందేవుడు, పైసలు ఇచ్చిందేవుడు, ఈవీఎంలు తీసుకొచ్చిందేవుడు. అందుకని తన దాకా వస్తే కానీ తెలియదు, మసిపూసి మారేడు కాయలు అమ్మే కార్యక్రమం అనేది ఇది సరైనది కాదు. రెండవది ఏంటంటే, ఈరోజున్న పరిస్థితులలో మనం చాలా చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నాం అని చెప్పేసి ఎవరు మాట్లాడినా అది రాజకీయ వ్యభిచారం. ఎందుకని మాట్లాడడం తప్పు అంటున్నాను నేను. ఎందుకంటే వారెవరో మొత్తం అన్ని రకాలుగా పవిత్రులైనట్టు ఇంకెవడో అపవిత్రుడైనట్టు మాట్లాడడం అంటే, గొంగట్ల అన్నం పోసుకొని ఆ బువ్వల అన్నీ బొచ్చు వస్తుందని అనుకోవడం అంటే అంతకంటే హీనమైన పరిస్థితి ఇంకోటి లేదు. దానికి కారణం ఎవరు? దానికి మూలాలు ఎవరు? అందుకోసమని మనం ఆ విషయాల జోలికి పోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఏమంటున్నారు, ఈవీఎంలు పనికొస్తలేవు, వారింటే దొరికినాయి, వినిటే ఎవరింటినే దొరుకుతాయి, నేను తీసుకొచ్చి చూపించే అన్ని ఈవీఎంలే, ఇట్లా వచ్చితే వస్తాయి, ఇట్లా వచ్చి ఓటు వస్తాయని చెప్పేసి చూపించిన ఓట్లే చూసి వచ్చినట్టు అది నిజంగా ఈవీఎం అయినట్టు ఎవరి ఇష్టం వచ్చిన మాట వాడు రాస్తాడు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాడు చెప్పుకుంటాడు. అది కాదు. అద్దంకి దయాకర్ గారు అంటారు, అర్ధరాత్రి పూట ప్రైవేట్ వెహికల్ ఈవీఎంలు ఎట్లా పోతాయని అడుగుతున్నారు ఆయన. నేను అదే చెప్తున్నా, ప్రైవేట్ వెహికల్ ఎంగేజ్ చేయకుండా ప్రభుత్వ వాహనాలు మాత్రం ఎలక్షన్ సరిపోతలేదు, మన అందరికి తెలిసిన కథ అది. అందుకని ఈడ ఏలు పెట్టి ఆడు సోషల్ మీడియాలో పెట్టిండు, చూసినావా, చెయ్యి మీద ఏలు పెడితే కారు మీద పోతుందని చెప్పేసి ఒకటి తీసిండు. ఇవన్నీ తిమ్మిని బొమ్మిని చేసే కార్యక్రమాలు. నేనేమంటున్నా, దయాకర్ వైను అందుకోసమని అది వదిలిపెట్టి వచ్చిండు, కొల కొట్టినట్టు వచ్చేసి నల్లమండల మీటింగ్ పెట్టించేసి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆ ఈవీఎంలు నా ఏలు మీద వస్తే కారు మీదకి పోతున్నాయని చెప్పేసి కథలు చెప్తున్నాడు. అందుకోసమని ఇది సరైనది కాదు. మనం ఆన్లైన్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, పోతున్నాయా లేదా? ఎంత అవినీతి జరుగుతుంది? ఏటీఎంలో డబ్బులు తీస్తున్నాం, ఒక మాట ఏటీఎంలో డబ్బులు తీస్తున్నాం, ఎంత అవినీతి జరుగుతుంది? ఆన్లైన్ సిస్టమే తప్పంటే అంతకంటే కిరాతకమైంది లేదు. యాక్సిడెంట్ లేకుండా ఏదైనా ట్రావెల్ జరిగి యాక్సిడెంట్ జరుగుతుంది, ట్రావెల్ బంద్ చేసుకుంటున్నామా? ఓకే సార్, బీజేపీ నుంచి శ్రీధర్ గారు రెండు అంశాలు. ఇప్పుడు ఈవీఎంల మీద చర్చ మళ్ళీ ఒకటి, ఆ చర్చలు కూడా వచ్చింది, మొత్తం మనమే గెలుస్తున్నాం అన్నటువంటి ధీమా టీఆర్ఎస్ది. రెండవ ప్రతిపక్షాలను కూడా ఈవీఎంలు మేనేజ్ చేసినారు కాబట్టి గెలుస్తారు, ఇక ఈ బ్యాలెట్ ఉంటే కూడా అందరినీ కొనేస్తారు అనేది ఒకటి. రెండు, సో ఈవీఎంల మీద చర్చ రెండు ఒకటి. రెండోది మొత్తం మేమే గెలుస్తామని ధీమా వాళ్ళది. ఏం చెప్తారు? బీజేపీ ఎట్లా చూస్తుంది? మొత్తం మేమే గెలుస్తాం అనేది కొద్దిగా అతిశయోక్తి లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్గా మనం చూడొచ్చు. మొన్న ఎన్నికలు జరిగినటువంటి యొక్క శైలి చూసిన తర్వాత కూడా అదే మాట్లాడడం ఏంటంటే మేకపోతు గాంభీర్యం. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఫలితాలు వచ్చే అవకాశం లేదు, May 23 కాబట్టి. మధ్యలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మొత్తం మనమే గెలుస్తున్న ఒక వాతావరణం క్రియేట్ చేసి మాట్లాడితే, స్థానిక సంస్థలలో కూడా ఇప్పుడు మీరు రాసిన కదా వెలుగులో, మొత్తం అన్ని జడ్పీలు మనకే రావాలి, అన్ని ఎంపీటీసీలు మనకే రావాలి, ఎలక్షన్ కూడా పెట్టకుండా ఉంటే అయిపోద్ది కదా. ఒకటేసారి అందరితో మాట్లాడుకొని గుండుగుత్తగా టీఆర్ఎస్ పార్టీకి రాసుకొని కూర్చుంటే అయిపోతుంది. ఇది సారు కారు 16కు మొన్న డెంటు పడ్డది. మీరు చాలా నియోజకవర్గాల్లో, నేను మొన్న చాలా ఎన్నికల ముందు నుంచి కూడా చెప్పాను, 6 నుంచి 7 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. అంటే మీరు అందరం 16 మీకు రావని మీకు వస్తాయని చెప్పేసి కాన్ఫిడెన్స్ లేదా అంటే లేదు,
16లో మేము గెలిచే అవకాశం పూర్తి స్థాయిలో మొత్తం 16లో గెలిచే అవకాశం లేదు. ఖచ్చితంగా ఉత్తర తెలంగాణలో 3-4 సీట్లు, సికింద్రాబాదు, తర్వాత ఇటువైపు నేను మహబూబ్ నగరు, ఈ రకంగా కొన్ని చెప్పాను. ఓవరాల్గా నేను చెప్పింది ఏంటంటే మొత్తం 16 వాళ్ళు గెలిచే అవకాశం లేదు. ఈ మేకపోతు గాంభీర్యం వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్స్ కోసం. సరే మా దయాకర్ అన్న నవ్వినా కానీ ఆడనే పోతుంది, ఇక ఈ నవ్వే పరిస్థితి ఉన్నది మీది. ఆడ పోతుంది, ఇక్కడ లేదు. టీడీపీలో ఇప్పుడు దయాకర్ అన్న ఒక్కడే ఉన్నాడు ఇక్కడ. ఆడ టీడీపీలో ఉన్నది కదన్న, టీడీపీలో ఒక్కడే ఉన్నది దయాకర్ అన్న, ఆడ మొత్తం పార్టీ పోయింది. పాయింట్ అది. ఇక ఈవీఎంల మేనేజ్మెంట్ గురించి నేను ఎక్కువగా మాట్లాడాను, ఎందుకంటే దాని మీద పదే ఎలక్షన్ కమిషన్ కూడా చాలాసార్లు క్లారిటీ ఇచ్చింది. కాకపోతే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నిన్న మొన్న జరిగిన పరిణామాలు, ఆ కార్లలో ఈవీఎం డబ్బాలు తీసుకొని పోవడము, ఓ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఈవీఎంలు ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్లో ఫోటో తీసుకునేటువంటి పరిస్థితి రావడం, ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఓసారి ఆత్మావలోకనం చేసుకోవాలి. ఇటువంటి పరిస్థితి ఎందుకు ఉంది, ఎందుకు ఈ విధంగా. తర్వాత ఇచ్చేటటువంటి పర్సంటేజ్ల విషయంలో ఇప్పుడు 5 o'clock 5:30 6 o'clock ఓ ప్రైమరీ నెంబర్ చెప్తారు, దానికి తర్వాత అడ్జస్టెడ్ అంటే మొత్తం అన్ని ఈవీఎంలు వచ్చిన తర్వాత కంప్లీట్గా ఆర్ఓకి క్లారిటీ వచ్చిన తర్వాత వచ్చే నెంబర్కి జనరల్గా 1 or 2% తేడా ఉంటుండేది ఇంతకుముందు. అయితే ఇప్పుడు ఏకంగా 5%, 6%, 10% అట్లా వస్తూ ఉంది కాబట్టి 14 కూడా వచ్చింది కాబట్టి అధికారులు మరి ఇంత చాతగాని వల్ల తయారయ్యారా, ఓవరాల్ ప్రాసెస్ని సరిగ్గా నిర్వహించలేకపోతున్నారా అనే విషయంలో మాత్రం క్లారిటీ రావాలి. యాక్యురేట్ గా ఉండాలని చెప్పి 24 గంటల తర్వాత ఇచ్చారు. ఇంకో 24 గంటల తర్వాత ఇంకా ఫైనల్ కౌంట్ ఇచ్చారు. 45 గంటల తర్వాత ఫైనల్ యాక్యురేట్ కౌంట్ వచ్చింది. అన్ని పార్టీల వాళ్ళము పోలింగ్ బూత్ నుంచి 17C అని ఒక ఫామ్ ఉంటుంది. అవును, ఎన్ని కాస్టెడ్ ఓట్స్ అయినాయి ఏ విషయం అని తెచ్చుకున్న తర్వాత మ్యాక్సిమం 7:30 కల్లా 5 o'clock అయిపోతే 7:30, ఎక్కడన్నా మరీ అధ్వానంగా ఉంటే 8:30 వచ్చిన తర్వాత 9:30 10 o'clock వరకు మాకే ఒక ఫిగర్ వచ్చేస్తుంది. ఇంత పర్సెంటేజ్ వచ్చింది ఈ పోలింగ్ బూత్లో ఇంత అని చెప్పేసి. ఓవరాల్ చూస్తే రమారమి దట్ ఇస్ ద ఫైనల్. నీకు 17C ఫామ్లో ఏదైతే అధికారి అయితే మొన్న అధ్వానం ఏంటంటే ఎంత అధ్వానంగా ఉన్నారు పోలింగ్ ఆఫీసర్ కూడా, దయచేసి ఎవరేమనుకోవద్దు కానీ క్యాస్టెడ్ ఓట్స్ కొన్నిసార్లు రాయరు, మళ్ళీ మనం పోయి రాయించుకొని రావాలా. టోటల్ ఓట్స్ ఎన్నో రాయరు, తర్వాత టైమింగ్స్ అనేది దాంట్లో మెన్షన్ చేయరు, సంతకాలు చేయరు. అధ్వానమైన పరిస్థితుల్లో మరి టెక్నాలజీ పెరుగుతూ ఉంటే, శిక్షణ పెరుగుతుంటే ఈ రకంగా ఉండడం అర్థం కాలేదు. పర్సెంటేజ్కి సంబంధించి ఒక మాట చెప్పాలా? చెప్పండి. పర్సెంటేజ్ 5% పెరిగింది, 18% పెరిగింది అనేది కాదు. రాత్రి 12 గంటల దాకా వీళ్ళ నాయకుడే పోలింగ్ చేయించుకున్నాడు ఆంధ్రాలో. ఎవడైనా జరిగింది 5 గంటల లోపు ఓటర్ను ఎంత టైం తీసుకుంటే అంత టైం చేయాల్సిందే. 100 మంది వచ్చారు, 100 మందిని ఖచ్చితంగా పోలింగ్ చేయాల్సిందే. అది రాత్రి 1 చేయాలి, తెల్లవారిందాకనే చేయాలి. దట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది ఎలక్షన్ ఆఫీసర్. వారి హక్కు ఓటేసుకోవడం. అందుకోసమని అట్నుంచి పర్సెంటేజ్కి సంబంధించి మాట్లాడుకోవాలంటే ఇంకోటి కూడా మాట్లాడదలుచుకుంది ఏమంటే, నిజంగా నా ఎన్నికలలో కూడా ఉద్యోగుల ఓటు ఎవరికి ఎక్కువ వచ్చినాయి, వారికి ఎక్కువ వచ్చినాయి. ఎందుకని ఉద్యోగులకు ఉండేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంది. అయితే చేస్తుంది ఎవరు? మేము కాదుగా. ఎన్నిక చేస్తుంది కేసీఆర్ గారు కాదుగా, ఉద్యోగులేగా. మరి ఉద్యోగులు చేస్తున్నప్పుడు అదేదో కేసీఆర్ గారి మీద బురద చల్దాం, టీఆర్ఎస్ పార్టీ మీద బురద చల్దాం, ఓట్లు వేసుకొని ఎమ్మెల్సీలు గెలుస్తారు, వారితోటి ఓట్లు వేసుకొని వారితోటి లాభం పొందుతారు, వాళ్ళని రెచ్చగొట్టి లాభం పొందాలని చూస్తారు. అదేదో కేసీఆర్ గారిది ఏం చేసినాడు, అది చేసినాడు, ఇది చేసినా చెప్పడం అంటే ఇది అన్ని రకాలుగా తప్పుడు మాటలు. ఎందుకంటే చేస్తుంది ఉద్యోగులే కదా, ఉద్యోగులు చేస్తే చెప్తారు కదా. మీకు మీ ఏజెన్సీగా పనిచేసినారు కదా, నాకంటే మీకే కోట్లు వచ్చినాయి, మీ జనాయుడికే కోట్లు వచ్చినాయి, 50 ఓట్లు ఎక్కువ వచ్చినాయి నాకంటే. అందుకని మీ ఉద్యోగులు కూడా మీకు చెప్పలేని పరిస్థితి ఉంటుందా? వాస్తవాలు అవి కాదు. ఏదైనా పర్సెంటేజ్ పెరిగిందంటే ఖచ్చితంగా పెరుగుతుంది. ఓవరాల్ పోయే వరకు రాత్రి 1 అవుతుంది, 2 అవుతుంది. ఉద్యోగస్తుల గురించి చెప్పినారు. ఉద్యోగస్తుల ఓట్ల గురించి చాలా నిదర్శనాలు మనం చూసినాం. ఒక్కొక్క ఓటు ఏ రకంగా పోయింది, ఏ రకంగా వేసినారు అనేది మన నిదర్శనాలతో సహా పేపర్లో చూసినాం, టీవీలో కూడా చూసినాం. మనం మర్చిపోకూడదు. జనమే చేస్తున్నప్పుడు ఉద్యోగస్తులు మేము కూడా అట్లా ఎందుకు చేయకూడదు అనేటువంటి ఆలోచన విధానంతో పోయినట్టు మనం చూసినాం. అది ఏ రకంగా ఇట్లా క్యాచ్ చేసుకుంటే ఇట్లా పడేది మనం చూసినాం. ఇప్పుడు ఇంకా దాని మీద పెద్ద కాంట్రవర్సీ ఎక్కర్లేదు ఇక్కడ. రెండోది, మీ నాయకుడు 12 గంటల దాకా పోలింగ్ చేయించుకున్నాడు అని అంటే, మీ నాయకుడు తొందరగా 6 గంటల వరకే పోలింగ్ అయిపోగొట్టాలని అడ్రస్ ఏమైనా ఇచ్చింది ఈసీ గారికి మాకు తెలియదు. కానీ ఎందుకంటే అన్ని చూస్తూనే ఉన్నాం కదా. మీ యొక్క అభిప్రాయం వాళ్ళ నాయకుడి యొక్క అభిప్రాయానికి అనుగుణంగా అక్కడ జరగలేదన్నది మాత్రం వాస్తవం. ఎందుకంటే పోలింగ్ బూత్కి వచ్చేటువంటి వాళ్ళు వెనక్కి పోయి మళ్ళీ తిరిగి వచ్చి ఓటేయమన్నది
వేయడం అన్నది జరగలేదు ఇప్పటిదాకా. అది జరిగింది, అది అప్పీల్ చేసింది అందరూ. అన్ని రాజకీయ పార్టీలు అప్పీల్ చేసినా, వాళ్ళ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా అప్పీల్ చేశారు. ఎక్కడైతే ఓటింగ్ శాతం తక్కువ అవుతుంది అనుకుంటున్నారో ఏ పార్టీ వాళ్ళైనా కూడా ఓటింగ్ శాతం తక్కువైంది ఎందుకు ఎన్నికలు వెళ్ళిపోయారు, ఈవీఎంలు మొరాయించడం, అక్కడ వసతులు లేకపోవడం, 2-3 గంటలకు ఎక్కువ ఒక్కొక్క ఓటు కాదు. సాక్షాత్తు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెళ్తే 2 సార్లు వెళ్తే ఓటు వేయలేకపోవడం, 3 సార్లు కూడా వేయలేకపోవడం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నాయని ప్రజలు ముందుకు పోయినారు. జస్ట్ ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు ఇంకొక 2-3 గంటలు, 5 గంటలు, 6 గంటలు ఎక్స్ట్రా చేసిన మాట వాస్తవం. ఇవి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. దానికి ప్రభుత్వ సహకారం తీసుకోవాలి. ఆ కోఆర్డినేషన్ మొదటి నుంచి కూడా లేదు. ఇప్పుడు ఇక్కడ చర్చ ఏంది అంటే 14%, 8%, నల్గొండలో 8% పెరిగింది, నిజామాబాద్లో 14% పెరిగింది, సికింద్రాబాద్లో 7% పెరిగింది. వీళ్ళు ఇచ్చిన ఫస్ట్ ప్రైమరీగా ఇచ్చినటువంటి దూరం ఎందుకు? సికింద్రాబాద్ కిషన్ రెడ్డి గారిది 30 అని అనౌన్స్ చేసినారు మొదలు, చివరికి వచ్చేసరికి 46, 39 చెప్పినారు, మళ్ళీ 45 వచ్చింది. ఎట్లా వచ్చింది మరి? ఇంతకుముందు శ్రీధర్ చెప్పినట్టు ఎలక్షన్ ఏజెంట్ కు సంతకం పెట్టి ఫామ్ సి ఇస్తారు, దట్ ఈస్ ద ఫైనల్. అది టాలీ కాకపోతే బాక్సే ఓపెన్ చేయడానికి లేదు. రైట్, అటువంటి సిస్టమ్ పెట్టుకొని కూడా దాన్ని అధిగమించి పోతా ఉన్నాం. సరే, ఇక సీట్ల విషయానికి వచ్చినా ఎన్ని సీట్లు గెలుస్తామో అనే దాంట్లో డెఫినెట్గా 14 సీట్లు గెలుస్తారు టీఆర్ఎస్. దాంట్లో అనుమానం కూడా ఏం పెట్టుకోదు. ఏమైనా అనుమానం ఉంటే కూడా తీసేయమంటా. నోముల నరసింహ గారికి కూడా అంతర్గతంగా ఏమైనా అనుమానం ఉంటే తీసేయమంటున్నా. 2 సీట్లు మాత్రం గెలవరు. అంతేనా? శ్రీధర్ 6 సీట్లు మేమే గెలుస్తామన్నారు. రాజకీయ పార్టీ ఈయన నా పార్టీ ఉంటే నేను ఇంకో 10 గెలుస్తాను. పోటీ చేయకుండా మా నాయకులు చేసారు కాబట్టి, మా స్థానిక నాయకులు చేసారు కాబట్టి ఆ రిజల్ట్ డెఫినెట్ వస్తుంది. లేకపోతే పోటీలో ఉంటే పైనుంచి చేసడానికి ఇప్పుడు 2 అంశాలు. ఒకటేమో ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఈవీఎంల దానికి ఎవరైతే అధికార పక్షం వైపు ఉంటారో కొంత రిజల్ట్ సానుకూలంగా వచ్చేటోళ్ళంతా ఈసీని భుజాల మీద వేసుకుంటున్నారు ఈ మధ్యన. ఇప్పుడు ఈసీ బాధ్యత గురించి ఏంటంటే ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి సిట్టింగ్ అధికార పార్టీ ఏమో భుజాలు వేసుకుంటుంది, అటు ఆంధ్రప్రదేశ్ లో సిట్టింగ్ లో ఉన్నటువంటి ఆయన కిందేసి ఆయన మమ్మల్ని ఈసీ పక్షపాతాన్ని ప్రశ్నిస్తే ఎవరు భుజాలు తడువుకుంటారో వాళ్లకు ఆలోచించుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఎవరైనా ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఈవీఎంలు హ్యాక్ కావు, ఈవీఎంలు ట్యాంపర్ కావు, ఈవీఎం మేనేజ్మెంట్ కావన్న వాళ్ళు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. పోలైన ఓట్ల కంటే లెక్కించే ఓట్లు ఎక్కువ వచ్చినప్పుడు ఏం జరిగినట్టు దానికి ఎవడు చెప్పట్లేడు. ఆయన మల్లయ్య, ఈయన ఎల్లయ్య, నాకెందుకు గారు మాట అన్నారు 17C ఫామ్ మీకు ఇస్తారు కదా మీ ఏజెంట్లు అందరి దగ్గర, ఎందుకంటే ఎక్కువ ఓపెన్ చేయాలంటున్నారు కదా. అవును, 17C నా విషయానికి వచ్చినప్పుడు ఒక ఈవీఎం లెక్క పెడితే, ఈవీఎంలో వీవీప్యాట్ లెక్క పెడితే 240 వచ్చినాయి కదా తేడా. దీనికి సమాధానం కూడా చెప్పాలి. ఒక బూత్ లో 240 ఎక్కువ వచ్చినాయి. 18 మిషన్లు చెడిపోయిన అట్లలో నేను హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో నేను బిల్ వేసింది దేనికి? ఒక బూత్ లో లెక్క పెట్టిన దాంట్లో అది మాక్ పోలింగ్ అంటారు. మాక్ పోలింగ్ 50 కంటే ఎక్కువ పడవు కదా, మనకు తెలుసు కదా. ప్రపంచం మొత్తానికి ఇండియన్ మాక్ పోలింగ్ ఎంత జరుగుతుందనే తెలుసు. 240 ఎక్కువ వస్తున్నట్టు దీనికి సమాధానం ఎవరు చెప్పాలంటే టీఆర్ఎస్ చెప్తుందా, బీజేపీ చెప్తుందా? వాళ్ళకేం పని? అది వాళ్ళు ఆ పార్టీలు వాళ్ళు పోటీ చేసుకుంటారు, వాళ్ళు అడుక్కుంటారు. నేను ఈసీని అడిగేసరికి కాంగ్రెస్ పార్టీ కదా ఈవీఎంలు తెచ్చింది. ఎవడైనా సిస్టమ్ను మంచిగా తెస్తారు, సిస్టమ్ మంచి కొరకే తెస్తారు. మళ్ళీ బ్యాలెట్కి పోవాలని ఎవరు కోరుకోరు ఒకవేళ అడ్వాన్స్మెంట్ అనుకుంటే. దీంట్లో అవకతవకలు ప్రశ్నించినప్పుడు దానికి చెప్పాల్సిన అవసరం. ఏదో ఈవీఎంల మీద మాట్లాడిన వాళ్ళంతా కూడా ఓడిపోయేటోళ్ళే, గెలిచిన వాళ్ళు కూడా మాట్లాడతారు. గెలిచిన వాళ్ళు ఇప్పుడు మధ్యప్రదేశ్లో మేము గెలిచినాం, అక్కడ కూడా మా వాళ్ళు ఒక రిట్ పిటిషన్ వేసింది. నేను ఈ మధ్య నేను చూస్తే 2 ఓట్లతో పోయిన కాన్స్టిట్యున్సీలో నేను 2 ఓట్లతో పోను, నాకు ప్రజల నుంచి ఇంత బంచి తీసుకుపోయి ఏ కాలనీస్లో ఉన్నవి మనం గతంలో అనుకున్నట్టు అది తీసుకుపోయి ఆయన కేసు నేను 2 చెప్పండి. ఏంటంటే బ్యాలెట్ తోటి మనం ఓటింగ్ చేసినాం గతంలో. త్రిపురలో బ్యాలెట్తో ఓటింగ్ చేసినప్పుడు లెక్కింపు అవుతుంటే ఇంకు తల్లి ఇన్వాలిడ్ చేసి అధికారంలోకి వచ్చినట్టు చాలా చోట్ల సిస్టమ్ మెయింటైన్ చేయడానికి చేసేటోళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అంటే గవర్నెన్స్ కానీ ఈసీ మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఈసీకి సంబంధించిన అంశం.
ఏ రాజకీయ పార్టీలు ఇది కూడా ఒక్క మనిషి చేయొచ్చండి, ఒక్క మనిషి చిన్న సెల్ ఫోన్ దాంతో చేయొచ్చు. అది ఇక భవిష్యత్తులో అది easy. మీరు నోముల నరసింహ గారి నోటితో కూడా నేను వింటా, మనం ఇదే టేబుల్ మీద Future లో వస్తుంది, అది కూడా వస్తుంది. భవిష్యత్తులో వస్తుంది. మళ్ళీ మాకు ఇట్లా అయిందని Definitely గా. ఇట్లా అవుతుందని నేను వింటా. మేమేమో భూకంపం కంటే ముందు మొరిగే కుక్కలం మేము. నేను పదే పదే చెప్తుంటా. అంటే భూకంపం వస్తుందని ఏ పొరల్లో మొదలైందో అప్పుడు మేము విని చెప్పగలుగుతాం. బ్రహ్మం గారు ఉంటే ముందే చెప్పేటప్పుడు కూడా. సరే ఇదొకటి. రెండవది అవినీతికి సంబంధించి వచ్చినప్పుడు Yes. ఈ జనరేషన్ లో మాలాంటి వాళ్ళమైతే ఇంత దుర్మార్గానికి తెగబడటానికి మాత్రం ఉండం. ఏ జనరేషన్ కు లీడరో ఇవాళ కేసీఆర్ గారు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాజకీయాలు పోతూ ఉంటే ఇంకా ఒక మంచి ఒక మోడల్ పాలిటిక్స్ వైపు మళ్ళీ దాన్ని దరిద్రం చేసి పడేసింది అనేది నేను ఈ 4-5 సంవత్సరాల ఆరోపణ. గతంలో కాంగ్రెస్ ఆయన ఏం చేసిండు, అంతకుముందు ఉన్న ఆయన ఏం అవినీతి చేసిండు అనేది మీకు తెలుసు, మీరు హౌస్ లో ఉన్నారు. కానీ ఈ జనరేషన్ గతానికి పోవద్దు, గతం వదిలేద్దాం. ఇప్పుడు కూడా వారు అన్నారు కాబట్టి రెవెన్యూ అండ్ మున్సిపల్ ఫస్ట్ ఇవి రెండు స్టార్ట్ చేసినారు. ఇంకా చాలా ఉన్నాయంట, చాలా డిపార్ట్మెంట్స్. ముందు ఈ 2 డిపార్ట్మెంట్లు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఏదైనా కూడా ఫెయిర్గా డిజిటల్ ఇది రావాలి మొత్తం అంటున్నారు ఆయన. నేనేమంటున్నా అంటే ప్రజలకేనా మనకొద్దా, మనం చేస్తున్న అవినీతికి సంబంధించిన అంశాల్లో నేను అడిగింది మనం అదే కదా. ఉండొద్దా? మనం చేస్తున్నది ఏంటనే దాని దగ్గర రాజకీయాల్లో ఈ అవినీతికి సంబంధించి ఏంది నేను ఇంతకు ముందు ఫస్ట్ దీనికి ఆన్సర్ చెప్పలేదు నోముల గారు. ఫస్ట్ మనమేం అదే చేస్తున్నాం? అడిగారు. మీకు ఇస్తా ఏ రోజు ఏంటో అవినీతి నేను రాజకీయ దయాకర్ గారు అవినీతి కానీ ఈడ ఉన్న నాయకులకు అందరికీ అవినీతి గురించి చెప్పడం అంటే తాతకు దగ్గులు నేర్పడమే. అవినీతిని మొదటి దశాబ్దం, స్వతంత్రం వచ్చిన మొదటి దశాబ్దంలోనే చాలా నీతిగా ఉన్నది. 2వ దశాబ్దం 3వ దశాబ్దం వచ్చే వరకు మామూలుగా పెరిగింది. తర్వాత వచ్చే వరకు మొత్తం అన్ని రకాలుగా అవినీతి. కంటిన్యూ చేద్దాం. ఒక్క మాట చెప్పాలి మీకు, ఒక విడో మా దగ్గర ఒక మండలంలో నా కాన్స్టిట్యున్సీలో ఎకరం భూమిని మార్చుకోవడం కోసం 20,000 రూపాయలు ఊళ్ళో ఉన్నటువంటి పటువారీ అయ్యిండు, విఆర్ఓ పటువారీ అయ్యిండు పాపం. దానికి విఆర్ఓ విఏ అంతకుముందు శిక్షణ సంఘానికి నేనే రాష్ట్ర గౌరవ అధ్యక్షుని. పోరాటం చేసి వాళ్ళకి అందరికీ ప్రమోషన్ ఇప్పించినాం. వచ్చిన తర్వాత అని అవినీతిమయం చేసినారు పైనుంచి కింద దాకా. నువ్వు ఇంత వసూలు చేసుకురావరా, 20,000 రూపాయలు ఇచ్చిండ. 20,000 రూపాయలు తీసుకున్నారు ఆ వీడియో దగ్గర. మార్పడం కోసం భర్త చాలా మంచిది అది లేకుండా చేస్తే. అవినీతి అంటే మనకు తెలియకుండా అది అట్లాంటి వ్యవస్థ తీసేస్తే మంచిది కదా. వ్యవస్థ ఇప్పుడు ఏమంటారు, మొన్న కూడా ఈ సామెత చెప్పినాము, ఇంట్లో ఎలుకలు ఉన్నాయి ఇల్లు గాల పెట్టుకుంటామని చెప్పేసి. ఇప్పుడు వ్యవస్థలు అట్లా ఉన్నాయి. ముందు మీరు ప్రక్షాళన కాకుండా ఊరంతా ప్రక్షాళన కావాలని చెప్పేసి అంటే ఏ విధంగా సాధ్యమైందని చెప్పేసి. దేశంలోనే అవినీతి లేని ప్రభుత్వం, రాజకీయ అవినీతికి తావులేని ప్రభుత్వం మాదని ఫిరాయింపులు రాజకీయాలు కాదా? కాణిపాకం గుడెక్కి చెప్పమని అదే మాట్లాడారు. కాణిపాకం గుడెక్కి సంగప్ప గారు. ఇంతమంది చర్చొద్దు. సంగప్ప గారు సరే ఆయన ఒక్కడే కాదు, ఏ రాజకీయ నాయకుడు అని చెప్పమనండి. మొత్తం ఆయన అంశం ఎత్తిడు కాబట్టి ఫిరాయింపులు చేయడము, ఎమ్మెల్యేలను కొంటాము రాజకీయ అవినీతి కాదా? లేకపోతే పెద్ద పెద్ద కాంట్రాక్టులందరినీ పెట్టి 1,000 కోట్ల రూపాయలు పందెం చేయడము అవినీతి కాదా? లేకపోతే అన్నిట్లలో ఇవాళ టిఆర్ఎస్ పార్టీ నాయకులు అనుకున్న వాళ్ళకు, వాళ్ళ వంది మాగదులకు వేలాది కోట్ల రూపాయలు, 100,000 కోట్ల రూపాయల ఆస్తులు హైదరాబాద్ నడబడిన మాల్స్ భూములు ఎట్లా వస్తున్నాయో మనం చూస్తలేమా? గతంలో స్లిప్పర్లు వేసుకొని తిరిగిన వాళ్ళు ఇవాళ ఆకాశ అర్మ్యాలు తర్వాత ఇంద్రభవనాలు కడుతుంటే ఏ వ్యాపారం చేస్తే డబ్బులు వచ్చినాయో ప్రజలకు తెలియదా? కాకపోతే అన్ఫార్చునేట్లీ ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయడం నేర్చుకున్నాం అనిపిస్తుంది ఒక్కోసారి. అదే అప్పుడు మామూలుగా ఉంటారా, ఇప్పుడు ఆయన తిరుగుతున్నాడు ఇవాళ ఇంద్రభవనం అంటే ఎవరైనా పెరగడాన్ని మేము కాదనట్లేదు, కానీ ఏ రకంగా ఆర్గానిక్ గ్రోత్ ఇన్ఆర్గానిక్ గ్రోత్ అని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి అవినీతి మీద కేసీఆర్ గారు వాళ్ళ ప్రభుత్వం మాట్లాడడం అంటే పోయిన 5 సంవత్సరాలు చూసిన తర్వాత, రాజకీయ అవినీతి చూసిన తర్వాత ముందు ఈ వ్యవస్థలో మీరు ప్రక్షాళన తీసుకురండి. రెవెన్యూలో మున్సిపల్లో మీరు ప్రక్షాళన తీసుకురావాలని అనట్లేదు. ఇలా మున్సిపాలిటీ గురించి చెప్పాల్సి వస్తే ఎంత చెప్పినా తక్కువే, ఇక మీకు సమయం లేదు, మేము చెప్పాలంటే చాలా ఉన్నది. కానీ నేను అన్నది కూడా మొత్తం అదే. ముఖ్యమంత్రి గారు అవినీతి ప్రశ్నలు అంటున్నారు కాబట్టి తనతో మొదలు పెట్టమంటున్నాం. అట్లా ఆయన ఒక్కడే అవినీతి పడడం నేను అనదాలను. ఇక్కడున్న మాకు ఎవరు కూడా రైట్ లేకపోవచ్చు, కానీ ఆయన అన్నాడు కాబట్టి ఆయనతో మొదలు పెట్టమంటున్నా. నిజంగా మీరు అన్నట్టు ఆయన అవినీతి పడు కాదంటే నేను అదే చెప్పాను, కాణిపాకం గుడికి ప్రమాణం చేయాలి. కానీ అవినీతి అనేది మా వరకే ఉండాలా, ఏమి నీతి మాత్రం జనానికి ఉండాలా అనేది తప్పు కాదు. ఇంకోటి శ్రీధర్ ఒక మాట అన్నాడు, అన్ఫార్చునేట్లీ పబ్లిక్ కూడా కొంత యాక్సెప్టెన్స్ వచ్చినట్టుంది అనేది. దయాకర్ రెడ్డి గారు
ఎంఆర్ఓ ఆఫీసులలో మేము తీసుకొచ్చిన అవినీతి కాదు, ఆ వారసత్వం వచ్చిన అవినీతి. సార్ రాజకీయం మీరు ఒక మాట మాట్లాడు. సామాన్యుడు ఏమంటాడు? ఎంపీటీసీకి నువ్వు అసలు చెప్పండి. మీరు అడిగారు పటేల్ పట్వారి వ్యవస్థ మొత్తం ఎక్కడికక్కడికి మొత్తం నవజీవాలన్నింటి గుంజుక తింటుందని చెప్పేసి రామారావు గారు రద్దు చేస్తే సంతోషపడ్డారు. రికార్డు తప్పురాయట్టుగా తప్పురాయట్టుగా, కానీ ఆ దుర్మార్గమైన తీరును మాత్రం ఎండగట్టాడు. ఈ రోజు ఉన్నటువంటి చిన్న పహాని తీసుకుంటానికి 10 రోజులు తిరగాల. చిన్న క్యాస్ట్ సర్టిఫికేట్, నా కులం ఎప్పుడు మారదు కదా, కులం సర్టిఫికేట్ కోసం ఏడాది తిరగాల. ఆన్లైన్లో వచ్చినటువంటి సిస్టంతో అవినీతి లేకుండా చేసే కార్యక్రమం చేస్తామంటే పాప నిజమే. రెవెన్యూ అంటే ఏముండేది? మీద బండలు పెట్టి వసూలు చేసేది. 6,000 రూపాయలు మొత్తం అన్ని రకాలుగా వసూలు చేసి పంపించేవాళ్ళు ఈ దొరలు, జాగీర్దారులు. ఈ రోజు రెవెన్యూ జనం రోజు పక్కకు పడేది. ఏడు రకాల భూములను ఏకం చేసి దొంగలకు వత్తాసు పలికడానికి తెచ్చే చట్టాలు మాకెందుకే? అది కాదు, దొంగలకు సద్దులు మోసే కార్యక్రమం నీకెందుకు? కాదు, ఊర్లోని ముచ్చట చెప్పేసి మొత్తం ఊర్ను దోచుకునే భూములు ఎక్కడికి చేస్తున్నారు వాళ్ళు. దయాగరు ఒక మాట, నీ తుంగతుర్త నా నాగార్జున సాగర్ నియోజకవర్గం ఎక్కడికల్లా పోదాము సంగపం తీసుకొని, ఇది తప్పని తేలితే ఎవడు ఏ రకమైన శిక్ష చట్టాల్లో అవినీతి ఉందని నువ్వు అనేది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒక అవినీతి చేస్తున్నాడు మీరు అన్న ఎఫ్విఆర్ఓనే, వాళ్ళని ఎట్ట సంస్కరించాలనే నీ దగ్గర ఉంటది. జనానికి ఉపయోగపడితే సపోర్ట్ చేయొచ్చు. ఎకరాలు ఇక్కడ దొంగలకు భూదాన్ బోర్డు తెలంగాణలో ఉందా? చెప్తా మొత్తం మధ్య వక్ఫ్ భూములు 100 ఎకరాలు ఈ రోజు ఎవరిని కట్టబెట్టిండ్రు. ఒక అవన్నీ ఉండాలి కదా, ఎక్కడికి పోతాయి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది. భూముల పరిరక్షణ కొరకు జేఏసీగా ఒక పెద్ద మూవ్మెంట్ చేసి జిఎంఆర్ ప్రాపర్టీస్ కు పోయి ఎంత కొట్టాట చేసినాం. ఇప్పుడు తెలంగాణ వచ్చినాకనే ఇవి పంచాలంటే నువ్వు ఇలా చట్టాలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కొరకు వాళ్ళకి కట్టబెట్టడానికి, సినిమా వాళ్ళకి కట్టబెట్టడానికి ఇవన్నీ చేసే కుట్రలు మాకు తెలియదా? చేతిలోనే ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు అగ్ని ప్రమాదం పత్రిక 100 కోట్ల ఆస్తి కట్టబెట్టిండ్రు. నేను చెప్తున్నా ఎక్స్ ఎందుకు పోయినరు? చిన్న అగ్ని ప్రమాదం జరిగితే ఒక పత్రిక 100 కోట్ల ఆస్తి కట్టబెట్టినారు. మరి ఎక్స్ పార్టీకి ఎందుకు పోయినరు, వై పార్టీకి ఎందుకు పోయినరు, జెడ్ పార్టీకి ఎందుకు పోయినరు కేటగిరికల్ గా తెలుస్తుంది. ఎవరి భూముల అన్యాక్రాంతం, ఎవరి తెలుసు అంతా రైతుల నుంచి ప్రజల నుంచి వచ్చిన వాళ్ళు. మనము రెవెన్యూ సైడ్ కానీ మన మున్సిపాలిటీ సైడ్ కానీ పంచాయతీ రాజులో ఉన్నటువంటి దుర్మార్గాన్ని ఎండగట్టడానికి ఖచ్చితంగా సకాలంలో కావాలి. కానీ మోకాలకు మళ్ళీ రేపు పొద్దుగా కలుద్దాం.